ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. మామూలుగా ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చూస్తే అది పూర్ణం, ఇది పూర్ణం. పూర్ణం నుండి పూర్ణం ఉద్భవిస్తుంది, పూర్ణం నుండి పూర్ణం తీసివేసినా పూర్ణమే మిగులుతుంది. ఇది భగవంతుని పూర్ణతత్వాన్ని చెప్పే శ్లోకం. భగవంతుని నుండి ఈ ప్రపంచమంతా ఉద్భవించినా ఆయన యొక్క పూర్ణత్వానికి ఏ లోటు లేదని చెబుతుంది. కానీ ఈ శ్లోకం మామూలు మన బుద్ధికి అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఒక దీపం ఉందనుకోండి, ఆ దీపం నుండి ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చు. ఒక దీపం నుండి ఇలా వెలిగించబడిన మిగిలిన దీపాలు కూడా అంతే కాంతిని కలిగి ఉంటాయి. కానీ ఇలా ఎన్ని దీపాలు వెలిగించినా మొదటి దీపానికి వచ్చే లోపం ఏదీ లేదు, అది ఎప్పుడూ పూర్ణంగానే ఉంటుంది. అలాగే మనం ఒక అక్షరం చక్కగా నేర్చుకున్నామనుకోండి, ఆ అక్షరాన్ని మనం ఎంతమందికైనా నేర్పించవచ్చు. అలాగే ఆ అక్షరాన్ని మనం ఎన్నిసార్లైనా వాక్కు ద్వారా, వ్రాత ద్వారా ఉపయోగించవచ్చు. కానీ మనలో ఇమిడిపోయిన అక్షరానికి ఎటువంటి లోటు రాదు, అది ఎప్పుడు పూర్ణంగానే మనలో నిలిచి ఉంటుంది. ఈ సృష్టిలో ఏమీ లేదు, స్వర్గ నరకాలు తప్ప. ఈ ప్రపంచంలో ఏమీ లేదు, కీర్తి ప్రతిష్టలు తప్ప. సమాజంలో ఏమీ లేదు, పేద ధనికులు తప్ప. ఏ బంధంలో ఏమీ లేదు, రాగద్వేషాలు తప్ప. జీవితంలో కూడా ఏమీ లేదు, కష్ట సుఖాలు తప్ప. అలా వస్తాయి, కొంతకాలం ఉంటాయి, మళ్ళీ కనుమరుగైపోతాయి. అంతటా అన్నిట్లో ఏదో ఉంది అనుకోవడమే ప్రతి జన్మకు కారణమవుతుంది. సృష్టిలో, ప్రపంచంలో, సమాజంలో, అన్ని బంధాలలో, జీవితంలో, అంతటా అన్నిట్లో దైవం ఉన్నాడనుకుంటే మళ్ళీ జన్మ ఉండదు. భగవంతుని నుండి ఈ ప్రపంచమంతా ఉద్భవించిన ఆయన యొక్క పూర్ణత్వానికి ఏ లోటు ఉండదు. పరిపూర్ణంగా పూర్ణత్వంతోనే ప్రపంచమంతా నిండి ఉంటుంది. రమణ కాత్యాయని స్తోత్ర భోగీంద్రశయన పరిపూర్ణ పూర్ణానంద సాగర నిజావాస సకలాధిప. భోగీంద్రశయన పరిపూర్ణ పూర్ణానంద సాగర నిజావాస సకలాధిప. నాగారి గమన నానావర్ణ నిజ దేహ. నాగారి గమన నానావర్ణ నిజ దేహ. భాగీరథీ జనక పరమ పరమాత్మ నిత్యానంద ధరణీధర ధర రమణ కాత్యాయని స్తోత్ర.